డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఎన్నికల ప్రచార రథరాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆయనకు పామర్రు గ్రామ నాయకులు పెద్దలు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఎన్నికల ప్రచార రథ ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆయనకు పామర్రు గ్రామ నాయకులు పెద్దలు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ మండల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు మనం అందుకుంటున్నామో 5 సంవత్సరాలు మనం ఎక్కడ నిప్పు కలగకుండా సంక్షేమ పథకాలు అందుకుంటున్నామో ఈ ఒక్కరోజు మనకి ఉదాహరణ. పెన్షన్ ఏ విధంగా అందట్లేదు అనేది ఇదొక నిదర్శనం. ఏవైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నామో అవన్నీ రద్దయి, వ్యవస్థలు రద్దయి, పూర్తిగా జనభూమి కమిటీల చేతుల్లోకి మరొకసారి అధికారం తీసుకెచ్చి పెట్టినట్టు అవుతుంది. మనమే మన సంక్షేమ పథకాల రద్దుకి ఆమోదం తెలిపినట్టు అవుతుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అమూల్యమైన ఓటు మీరు ఒక్కొక్కరికి 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 2 ఓట్లు అని ఎందుకన్నానంటే, ఒకటి పార్లమెంట్కి ఎంపీ గారికి, 2 మీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సీటు 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, మా అందరి గుర్తు ఫ్యాన్ గుర్తు. కాబట్టి ఫ్యాన్ గుర్తుపై వేసి అటు రాపాక మన ఎంపీగా అభ్యర్థిగా, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారు నుంచుంటున్నారు, వారికి, ఎమ్మెల్యేగా నేను నుంచున్నాను. నా గురించి మీ అందరికీ తెలుసు. నాపై నాకు వేసి మీ అందరి ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు, మరొకసారి సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయని అందరికీ మాట ఇస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా తల్లి. కార్యకర్తలకు వాటర్ ప్యాకెట్లు దీంట్లో ఉంటాయి. స్థానికుడు మనందరి శ్రేయస్సు కోరుకునే శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం. మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నిలుపుకుందాం.